బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం. అంతేనా? ప్రవీణ్ పగడాల మరణంపై కూటమి ప్రభుత్వం విఫలం. హద్దులు మీరు మాట్లాడుతున్న మీడియా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నాడని పక్కదారి పట్టించిన కొన్ని శక్తులు. ఈ దేశంలో దళిత క్రైస్తవుల మరణాలకు న్యాయం లేదా? నిద్రపోతున్న న్యాయ వ్యవస్థ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఒక ఉదాహరణ. స్టేట్లో ఉంది కాబట్టి మీడియాని నేను గౌరవిస్తున్నా. మీడియాని అయితే నేను గౌరవిస్తున్నాను. అందులో టీవీ మూర్తి గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే బాధ్యతగా మాట్లాడతారని మీరని చెప్పి చాలా గౌరవంగా నేను కానీ గౌరవంగా మాట్లాడే వ్యక్తి మీరు అగౌరవంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ తెల్లవారుజామున మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు కొంతమంది మతబోధకులు దీన్ని పక్కదారి పట్టించేసింది మతబోధకులు కాదండి, మీరే పక్కదారి పట్టించేసారని నేను అంటాను. మిమ్మల్ని ఒక్కలే కాదు, మీడియా పక్కదారి పట్టించేసిందండి. ఒక సుమన్ టీవీలోనే ఒక లాయర్ గారు మాట్లాడుతున్నారు, ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఫేస్బుక్లోని ఒక మహిళ మాట్లాడుతుంది, ఏమని పగిలిందా పగడాలా అని చెప్పి. మరి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. మరి ఒక మనిషి చనిపోయినప్పుడు తను సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి కాబట్టి, తను ఒక ప్రముఖుడు కాబట్టి తనకి ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి. తన భూమి మీద ఉన్నా లేకపోయినా తన ఫ్యామిలీకి అంటూ ఒక మర్యాద ఉంటుంది కాబట్టి తనకి ఇచ్చే మర్యాద మనం ఇవ్వాలి. యాక్సిడెంట్ దానికైనా హత్య చేసిన దానికి తేడా లేదా? మీడియాను కొద్దిగా బుర్ర పెట్టి మాట్లాడాలి కదా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగి పడిపోయాడు, తాగి చేసాడు. అసలు తాగి పడిపోయినోడికి ఆ పర్సనాలిటీకి చనిపోయినాడికి అసలు సంబంధం ఉంది? అసలు ఆ బైక్ మీద వచ్చాడు పర్సనాలిటీకి. మీరే పడేది టోల్గేట్ కేసర టోల్గేట్ దగ్గర ఎక్కడో ఆయన లారీ పక్క నుంచి పడిపోయాడు. మీరు ఒకసారి గమనించండి. పడిపోయినప్పుడు మనిషి డివైడ్ అయిపోయి బండి పక్కకి వెళ్ళిపోయింది. మరి 10 అడుగుల లోతులో పడిపోయినప్పుడు ఒక బైక్ వచ్చి గుద్దేసినప్పుడు, ఒక వాహనం వెనక నుంచి వచ్చి ఢీ కొట్టినప్పుడు బండి అయిపోతుంది, మనిషి అయిపోతాడు. మనిషి అసలు కింద 10 అడుగుల మనిషి పడితే మనం చాలాసార్లు కొన్ని వీడియోలో చూస్తూ ఉంటాం. యువత కొంతమంది బైక్ రేజుల మీద స్టంట్లు చేస్తూ పడిపోతుంటారు. పడినప్పుడు బైక్తో పాటు కొంత రోడ్డు ప్లేన్ రోడ్లో పడితే బైక్తో పాటు జారుతారు, డివైడ్ అయిపోద్ది. తర్వాత వెళ్ళినంత మటుకు వెళ్ళిన తర్వాత డివైడ్ అయిపోద్ది. అంటే 10 అడుగుల లోతులో పడిన తర్వాత 10 అడుగుల లోతులో ఒక వెనక నుంచి వాహనం గుద్దితే ఢీ కొట్టుంటే డివైడ్ అయిపోద్ది. కానీ పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆయన తాగి చచ్చిపోయాడని చెప్పి పోస్ట్ మార్టంలోనే తాగి చచ్చిపోయలేదని తెలుస్తుంది కదా, ఆయన తాగి చనిపోయాడని చెప్పి. ఇప్పుడు చెప్తున్నారు మీడియాలో, చెప్తున్నారు. గత 4 రోజులు కూడా చూస్తూనే ఉన్నాం. కాస్తైనా బుర్ర పెట్టి మాట్లాడాలి, లేదా రీపోస్ట్ బటన్ చేయండి దాన్ని. మీడియా హద్దులు మీరు మాట్లాడొద్దు. హద్దులు మీరు మాట్లాడేస్తుంది మీడియా. ఎట్లా పడితే అట్లా తాగి పడిపోయాడు. మీరు ఇచ్చారా ముందుకేమో డబ్బు? సిగ్గుంది అసలు ఆ మాట మాట్లాడడానికి? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు ఇక్కడ ఈ దేశంలోనే అన్ని కులాలను ప్రకటించుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ సీసీటీవీ ఫోటోలు తీసుకొచ్చి వాట్సాప్లో ఫేస్బుక్లో అలచల్ జరుగుతుంది. ఆ ఫేస్బుక్ వాటిలో నేను చూసిన వీడియోలు, ఛానల్లో చూసిన వీడియోలు బట్టి మాట్లాడతాను. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక లారీ కానీ, ఒక కారు కానీ, ఒక టాటా ఏసీ కానీ ఢీ కొట్టుకుంటే కంపల్సరీగా 10 అడుగుల లోతులో మనిషి. ఎందుకంటే మేము డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మాకు అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతున్న విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇది యాక్సిడెంటా మర్డర్ అనేది తేల్చాల్సింది పోలీస్ అధికారులు, ప్రభుత్వం విఫలమైందని నేను అంటా. నా దృష్టిలో అయితే ప్రభుత్వం విఫలమైంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లడ్డూ విషయంలో బాగా మాట్లాడారు, నచ్చింది, ఓకే. ఎందుకంటే మన ప్రపంచంలోని ఇది 2వ స్థానంలో ఉంది. కానీ వెంకటేశ్వర స్వామి 2వ స్థానంలో ఉంది దేవస్థానం కాబట్టి. ఆ లడ్డు అనేది అపవిత్రమైందని మాట్లాడారు. అప్పుడు మాట్లాడినాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? అంటే సనాతన ధర్మం అంటే ఇదేనా? ధర్మం అంటే ఏంటి? ధర్మం రక్షిత ధర్మం అంటే ఏంటి? నీకు లేని వాడికి పెట్టాలి. నీకు ఉన్నది లేని వాడి దగ్గర ఏమి లేదో అది నీ దగ్గర ఉన్నది పెట్టాలి ధర్మం అంటే. అలా మనుషులు ఇలా చంపుకుంటారు. మరి అది మర్డరే, ఖచ్చితంగా మర్డరే అయ్యి ఉంటుంది. అది మర్డర్ కాకపోతే ఇంకేమవుతుంది? 10 అడుగుల లోతులోనే ఒక వాహనం తగిలితే ఒక బైకు కనీసం ఫుల్ డ్యామేజ్ అయిపోద్ది, దేనికి పనికి రాకుండా అయిపోద్ది. మీరు చూడండి ఒకసారి, ఆ బైకుని చూడండి, ఫోటోల్లో గిటోల్లో కనబడుతుంది కాబట్టి ఆ బైక్ని ఒకసారి చూడండి. 10 అడుగుల లోతులో పడిందంటే హ్యాండ్లు మొత్తం
పెట్రోల్ ట్యాంక్ మొత్తం పగిలిపోతుంది. అంటే ఒక మనిషి తాగిన మత్తులోని 10 అడుగుల లోతులోకి వెళ్ళిపోయి మీద వేసుకున్నాడు బండి. సరే మీరు అన్న పాయింట్లోనే మాట్లాడదాం. బండి కానీ మీద పడితే కనీసం అది ఎన్ఫీల్డ్, అది రాయల్ ఎన్ఫీల్డ్, దాని వెయిట్ ఎంత, మనిషి బరువు ఎంత, కనీసం ఆయన ఒక 60 కేజీలు ఉంటాడా, పోనీ 70 కేజీలు ఉంటాడా? ఆ బండి బరువు ఎంత? అది 200 కేజీలు ఉండొచ్చు బహుశా, పైన ఉంటుంది. నా అనుమానంలో 200 కేజీలు పైన ఉంటుంది. అది 200 కేజీలు ఉన్న పైన బండి మనిషి మీద పడితే కనీసం ఎముకలను డ్యామేజ్ అవ్వాలి కదా, బాడీ ఈ గుండె పైన కింద ఉన్న చెస్ట్లో ఉన్న ఛాతీలో ఉన్న ఎముకలు డ్యామేజ్ అవ్వాలి, లేకపోతే ఈ కింద కాళ్ళు దగ్గర కానీ అవసరమైతే మనిషికి అంటే మూత్ర విసర్జన చేసేది అదైనా డ్యామేజ్ అయిపోవాలి, కాళ్ళు అయినా ఇరిగిపోవాలి కదా అంత పెద్ద బండి పడితే. మరి ఏ రకంగా మరి అది చనిపోయింది క్రైస్తవుడు, ఆడు దళితుడు కాబట్టి మనకెందుకులే అని చెప్పి పక్కదో పట్టిస్తున్నారు. అంతకుమించి చేసేదే లేదు. చంపిన వాళ్ళు ఎవరో చంపించిన వాళ్ళు ఎవరో అని నేను అంటలా. ఒకళ్ళు అదే కానీ జరుగుంటే వాడు ఎవడైనా సరే నువ్వు చేసిన తప్పు ఏంటంటావు నాయనా, మీరు చేసిన తప్పు ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారు బహుశా. అది అడిగే వాళ్ళు ఈ పాస్టర్లు కూడా ఎవరు అడగట్లేదు. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు చనిపోతారు సార్ అని చెప్పి ఎక్కడో చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈ మొత్తంలో మాట్లాడింది ఎవర్రా అంటే విజయవాడ ఎస్ఐ గారు ఒక్క బాగా మాట్లాడారు. ఆయనకి ఏదో కొద్ది నీరసంగా ఉండి ఎండ దెబ్బకు కూర్చున్నాడని చెప్పారు. కూర్చున్న వ్యక్తి అతనో కాదో మనకైతే తెలియదు. ఒక చోట మాత్రం లారీ బ్రాందీ షాప్లో ఆయన వైన్ కొంటున్నాడని చెప్పి ఒక వీడియో సృష్టించారు. దాంట్లో దేవి లారీ సప్లై ఆఫీస్ అని ఉంది. అది ఎక్కడదో ఈ వీడియో తెలియదు. ఆ దేవి లారీ ఆఫీస్ ఎక్కడదో మేము కనుక్కుంటాం, మాకు తెలుసు. ఎందుకంటే నేను మాట్లాడడం కారణం యాక్సిడెంట్ జరిగింది అనేసరికి, యాక్సిడెంట్ జరిగితే బైక్ డ్యామేజ్ అవ్వాలి కదా, కానీ కనీసం పెయింట్ ఉండాలి కదా బండి మీద. అక్కడ నయార పెట్రోల్ బంక్ ధర ఏంటంటే జరిగింది, పోలీసు వారు తీసుకున్న వీడియో కూడా బహుశా అది అక్కడ జరిగిన ప్రదేశంలోనే ఆల్రెడీ చంపేసి ముందే పడేసి ఉండాలి, ఏ రాత్రిలో జరిగి ఉండాలి. కానీ ఆ వీడియో ఫుటేజ్లోనే అక్కడ ఎన్ని టిప్పర్లు ఎక్కువ తిరుగుతాయి. ఆ ఏరియాలో కొంతమూరు దగ్గర టిప్పర్లు ఎక్కువ తిరుగుతాయి, ఓవర్లోడ్ బళ్ళు. బహుశా టైర్ డ్యామేజ్ అయిన సీసీటీవీ ఫోటోలో అది వచ్చి ఉంటుంది. బైకు రోడ్డు సైడ్లో ఉన్న వ్యక్తికి బైకు, ఒక లారీ కానీ ఒక కారు కానీ ఏదైనా తాకితే అంత దుమ్ము లేగదు. ఇది వాస్తవం. దుమ్ము లేసే అంత మార్జిన్ లేదు అక్కడ. అక్కడ బహుశా ఏంటంటే టైర్ డ్యామేజ్ అయినా బరస్ట్ అయినా దుమ్ము లేసి ఉంటుంది. అది అంత ముందైనా జరిగి ఉండాలి, లేదా తర్వాతైనా జరిగి ఉండాలి. ఎవరో చూసి గబక్కని చెప్పారు ఇలా జరిగింది, ఇక్కడ ఇలా ఉన్నారనేసరికి ఆ ఎస్ఐ గారు ఎవరో ఆ మహానుభావుడు వెళ్ళి ఆయన చూశాడు. లేదా రీపోస్ట్ మార్టం చేయండి, తాగాడని నిర్ధారిస్తున్నారు కాబట్టి రీపోస్ట్ మార్టం. తాగాడని నిందేస్తే మాత్రం ఒప్పుకోరు. ఇక్కడ దళితులను చిన్నచూపు చూసి, క్రైస్తవులను చిన్నచూపు చూస్తే మాత్రం ఇదా అమర బ్రష్ చేశాడు, లేదంటే శివశక్తి సుగుణ చేశాడు, లేకపోతే లలిత్ కుమార్ గారు చేశారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది మన తప్పుడు మాట, మనం అలా మాట్లాడకూడదు. అది పోలీసు వారు చెప్పాలి ఏం జరిగింది ఏంటనేది. కాల్ డేటాలు మొత్తం తీయండి. నేను ఆలే చంపారని చెప్పను. నేను ఎవరు చేశారో ఏంటనేది తెలియదు. యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఆయన చంపారు. బహుశా నాకు అది చూస్తే మాత్రం అది యాక్సిడెంట్ అయితే కాదు. అది యాక్సిడెంట్ జరిగితే మనిషి ఆ రకంగా ఉండదు. అంత 10 అడుగుల లోతులో పడితే కనీసం మనిషి రోల్ అయిపోతాడు. అక్కడే కాళ్ళు చేతులు ఇరిగిపోవచ్చు. బండిని బైక్ మీద మొహం మీద వేసుకుని పడుకోవడానికి అది ఏమన్నా ఒక కేజీ వస్తువు మీద పెట్టుకుని పడుకోవడానికి ఏమన్నా చిన్న బ్యాగ్ అది ఏమన్నా. బండి వెయిట్ పెడితే మీకే తెలుస్తుంది. అంత పెద్ద బండిని మీద వేసుకుని మనిషి ఎలా చనిపోతాడు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నేనేం మాట్లాడానో బాగా గమనించి దాన్ని బట్టి మీరు మాట్లాడారు. అంతేగాని ఎట్లా పడితే అలా మాట్లాడితే ఇది పద్ధతి కాదు. మీడియా కూడా మీరు మీ మర్యాద మీరు కాపాడుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నేనైతే అదే చెప్తున్నాను. మీడియా అంటే నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం మీద నేను చెప్తున్నాను మీకు. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ ఊరుకోరు. ఇక్కడ దళితులు హీనంగా బతకండి అంటే అసలు ఒప్పుకోరు. జరిగింది అయితే దళితుల విషయంలోనే జరిగింది. ఇది దళితులు చిన్నచూపు చూస్తున్నారని చెప్పి ఆ విషయంలో ఆయన రక్షణ టీవీలో మొత్తం మీరు చూడండి. ఆయన ఏ మతాన్ని ఏ కులాన్ని కించపరిచి మాట్లాడలేదు. ఆయన ఆ కాలంలో అలా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడు. బహుశా అది మనసులో పెట్టుకుని బహుశా చేసి ఉండాలేమో.
అది యాక్సిడెంట్ అయితే అది ముమ్మాటి కాదు. ఎందుకంటే నేను ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నాను, అది జరిగింది మాత్రం యాక్సిడెంట్ అయితే కాదు. యాక్సిడెంట్ జరిగితే మనిషి అంత రోల్ అవుతుంది. రోడ్డు మీద మామూలుగా ప్లేన్ రోడ్లో యాక్సిడెంట్ అయితే మనిషిని ఈడ్చుకుపోతాడు, మనిషి బైక్ తీసుకెళ్ళిపోతుంది. అది గమనించుకుని మీరు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. హద్దులు మీరు మాట్లాడితే మాత్రం ఎవరిని ఒప్పుకునేది లేదు. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే.